హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. రాత్రికాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ దినమంతా కాచి కాపాడిన దేవుడు, ఉదయకాల సమయముల ఆరాధనలో తోడై ఉన్న దేవుడు, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాలపు ఆరాధనలో మీరు మాకు తోడై ఉండండి, సహాయం చేసి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు. రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో తీసుకుని రండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. పాటలు పాడుచున్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నాయనా, వాక్య సందేశములో మీరు ఉండండి తండ్రి. నీకు స్తోత్రములు. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన, బల్ల ఆరాధనలో కూడా మీరు తోడై ఉండవని నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నా నేడు మారని ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా, ఆరాధనా, స్తుతి, ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన.
మాటెవ్వరు నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. Get those Praise Lord. Hallelujah. Light of the world, you step down into. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమునా గుడారం సమీపించనీయక, ఏ అపాయమునా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీ
మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజ్యవంశములో యాజకర్తవు చేసేదవు రాజ్యవంశములో యాజకర్తవు చేసేదవు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా.
కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ఓ ప్రభు, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ఓ ప్రభు, శరణలెత్తి సరించెద నా జీవితములో నిన్ను ప్రభు, నా జీవితములో నిన్ను ప్రభు, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ఓ ప్రభు, గోతిలో పడిపోతిని ఎవరాదరించకపోయిరి, గోతిలో పడిపోతిని ఎవరాదరించకపోయిరి, నజరేయుడైన యేసు చూసి గోతిలో నుండి లేపెను, పరలోకముందని చెప్పెను, నరలోకముందని చెప్పెను, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ప్రభు, మంచితనము లేదు నాలో ప్రేమ ఎరుగని దానను, మంచితనము లేదు నాలో ప్రేమ ఎరుగని దానను, విరిగి నలిగిన మనసుతో నా దేవుని ప్రార్థించెదను, విరిగి నలిగిన మనసుతో నా దేవుని ప్రార్థించెదను, యేసయ్య మాటలు చెప్పెదను, యేసయ్య మాటలు చెప్పెదను, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ప్రభు, ఇంతగా కల్వరిలో ప్రభు సిలువ యేసెను, ఆకాశమున చుక్కలు రేగెను, కల్వరిలో ప్రభు సిలువ యేసెను, ఆకాశమున చుక్కలు రేగెను, భూమి గడగడవ కల్వరిలో ప్రభు సిలువ యేసెను, ఆకాశమున చుక్కలు రేగెను, సూర్యుడు చీకట్లు కమ్మెను, భూమి గడగడ వణుకును, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ప్రభు, ఇంతగా నన్నడిగిన నా దేవునికి నేనేమి ఇవ్వగల, ఇంతగా నన్నడిగిన నా దేవునికి నేనేమి ఇవ్వగల, కలతలేని నీదు ప్రేమ కరుణమయుడు ప్రభు. Praise the Lord. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తుతోనే, నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు, నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు, నా హితులందరూ నన్ను
యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. జగతికి రూపము లేనప్పుడు నన్ను సృజించెను. పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. జగతికి రూపము లేనప్పుడు నన్ను సృజించెను. పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. చేయి పట్టి నడిపే దేవుడుండగా భయమిక నన్ను చేరదు. తన కంటి పాపల నన్ను కాయును, శ్రమయు నన్నేమి చేయదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభువర చేతిలో నేను చెక్కబడి ఉంటిని. తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదును. నా ప్రభువర చేతిలో నేను చెక్కబడి ఉంటిని. తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదును. నేను చేయు స్తుతుల మూలముగా గొప్ప దుర్గమును స్థాపించును. బాల్యము మొదలు జీవితాంతము చంకనెత్తుకోను ప్రియ ప్రభువే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడచిన యేసు నన్ను విడువాడు. నా హితులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. హల్లెలూయా.
హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా, నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా, నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా, నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా.
ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో నాతో మా అందరితో మాట్లాడండి. బలారాధన దీవించండి. వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కృపతో నింపండి, సహాయించి మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నా, క్షేమంగా తెచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, ఈరోజు ఉదయకాల సమయంలో మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఆన్లైన్లో మనం వీక్షిస్తూ 3 విషయాలు చూసాం. అందరికి అర్థమైందా? 3 విషయాలు అర్థమైందా? విన్నారా? పొద్దున వినలేదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2, 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు. పౌలు చెప్తూ ఉన్నాడు హెబ్రీయులకు, అనగా యూదులకు, అనగా దేవుని నమ్మిన వారికి, మీరు యేసు వైపు చూడాలి, సిలువ వైపు చూస్తూ మీ ప్రయాణం కొనసాగించాలి అని చెప్తూ ఉన్నాడు. సిలువ వైపు చూచుట, సిలువ అనగా బాధకు చిహ్నంగా మాత్రమే మనం చూస్తాం. సిలువను బాధకు చిహ్నంగా మాత్రమే మనం చూస్తాం. కానీ ఇది దేవుని ప్రేమ మరియు శక్తి యొక్క గొప్ప ప్రత్యక్షత. The cross is not just a symbol of suffering, it is the greatest revelation of God's love and power. కాబట్టి సిలువ దేవుని యొక్క గొప్ప ప్రేమకు, గొప్ప శక్తికి, గొప్ప ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాం. మనం సిలువ వైపు చూసినప్పుడు మన విమోచన ధర, జీసస్ పెయిడ్ ప్రైస్ ఆఫ్ అవర్ రెడెంప్షన్, క్షమాపణ శక్తి, ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమించే శక్తి. నెంబర్ 3, ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, మరి పరలోకము యొక్క వాగ్దానం, నిత్య జీవం యొక్క వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. 3 విషయాలు నేను చెప్తూ ఉన్నాను. మొదటిగా, సిలువ దేవుని ప్రేమను వెల్లడిస్తుంది. ద క్రాస్ రివీల్స్ గాడ్స్ లవ్. మనం చూసాం, సిలువ దేవుని ప్రేమను ప్రత్యక్షపరుస్తుంది, దేవుని ప్రేమను వెల్లడిస్తుంది. వాక్యము మనం చూసాం, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. సిలువలో దేవుని ప్రేమ మాట్లాడటం లేదు, అది చూపబడింది. సిలువలో జీసస్ ఈజ్ నాట్ స్పీకింగ్, దేవుడు మాట్లాడలేదు, కేవలము దేవుని ప్రేమ సిలువలో చూపబడుతూ ఉంది. ఎట్ ద కల్వరీ, ఎట్ ద క్రాస్, గాడ్స్ లవ్ వాజ్ నాట్ స్పోకెన్, ఇట్ వాజ్ షోన్. అది చూపబడింది, దాన్ని చూస్తూ ఉన్నాం సిలువలో దేవుని ప్రేమను. కాబట్టి సిలువలో చూడండి, ప్రతి మేకు, ప్రతి గాయం, ప్రతి రక్తపు చుక్క ఇలా ప్రకటిస్తూ ఉన్నాయి, ఇలా చెప్తూ ఉన్నారు, మీరు అపరిమితముగా ప్రేమించబడ్డారు. హల్లెలూయా. మీరు అపరిమితముగా, ఎవ్రీ నెయిల్, ఎవ్రీ వూండ్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ డిక్లేర్స్ యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. హల్లెలూయా. యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. మీరు అపరిమితముగా ప్రేమించబడ్డారు. దేవుడు అపరిమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన చేతులు ప్రతి మేకు, ప్రతి గాయం, ప్రతి రక్తపు చుక్క దేవుని ప్రేమ, దేవుని యొక్క అపరిమితమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. అంతగా దేవుడు నన్ను ప్రేమించాడు, అంతగా దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. కాబట్టి దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మీరు ప్రేమించబడలేదని అనర్హులుగా మీరు అనుకున్నప్పుడు, మీరు భావించినప్పుడు, నన్ను నేను అనర్హుడను నేను మరి అలా భావించినప్పుడు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నేను ప్రేమించబడటం లేదు అని మీకు తోచినప్పుడు, మీరు జస్ట్ ఏం చేస్తారంటే సిలువ వైపు చూడండి. సిలువ వైపు చూస్తే అక్కడ మీరు దేవునికి ఎంత విలువైన వారో మీరు చూస్తారు. హల్లెలూయా. సిలువ వైపు మనం చూసినప్పుడు దేవునికి మనం ఎంత విలువైన వారమో, అంటే అంతగా ఆయన సిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు మంచివాడు అని కాదో, నువ్వు పాపం అని తెలుసు, నువ్వు మూర్ఖుడు అని తెలుసు, నువ్వు చెడ్డవాడు అని తెలుసు, నిన్ను అంతగా, వెన్ యూ ఫీల్ అన్లవ్డ్ ఆర్ అన్వర్ది, లుక్ ఎట్ ద క్రాస్, దేర్ యూ సీ హౌ మచ్ యు ఆర్ వర్త్ టు గాడ్. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నాం సిలువలో దేవుని ప్రేమ వెల్లడపరుస్తూ ఉన్నాడు. నెంబర్ 2, సిలువ మన విశ్వాసానికి కేంద్రము. సిలువ మన విశ్వాసానికి ఏంటంటే చెప్పండి, సిలువ మన విశ్వాసానికి
కేంద్రము. మొదటిగా సిలువ దేవుని ప్రేమను వెల్లడపరుస్తూ ఉన్నది. రెండోదిగా సిలువలో ఏమండి, సిలువ మన విశ్వాసానికి కేంద్రము. 1 Corinthians chapter 2 verse 2, 1 Corinthians chapter 2 verse 2 says, "For I determined not to know anything among you save Jesus Christ and him crucified." గమనించండి, మీలో యేసుక్రీస్తు తప్ప, ఆయన సిలువ వేయబడ్డాడని తప్ప మరి దేనిని నేను ఎరగకూడదని నేను నిశ్చయించుకున్నాను. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, నాకు యేసయ్య సిలువ త్యాగం తప్ప మీ మధ్య నేను ఏది కూడా ఎరుగను. నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే యేసయ్య సిలువ వేయబడ్డాడు అంతే. యేసయ్య నా కోసం చనిపోయాడు అంతే. యేసయ్య నా కోసం సిలువను మోసాడు అంతే. నాకు తెలిసిందల్లా యేసయ్య నా కోసం సిలువలో మరణించాడో. ఏమండి, ఈ ఒక్క విషయం తప్ప మనకి అన్నీ తెలుసు. లోకంలో ఎక్కడో జరిగినవి కూడా మనకు గుట్టు చప్పుడు కాకుండా తెలుసు. ఎవరికి తెలియదు. బయటకు మాత్రం మనము నాకేం తెలియదు, నేను దాంట్లో నా పాత్ర లేదు, ఏమండి నాకు ఆ విషయం తెలియదు అన్నట్లుగా ఉంటాం. కానీ ఒక రోజు బయట పడిద్ది, అన్నీ పడితే బయటకు వస్తాయి. బయటికి రాకుండా ఏ ఉండవు. అప్పుడు నీ తలకాయ ఆడబెట్టుకుంటావు, నీ మొహం ఆడబెట్టుకుంటావు. జాగ్రత్త గమనించండి. కాబట్టి దేవుని నమ్ముకోనండి. ఎక్కడైనా పాపాన్ని విడిచిపెట్టండి. పరిశుద్ధులతో సహవాసం చేయండి. యేసయ్య సిలువను ప్రేమించే వారితో సహవాసం చేయండి. పౌలు సిలువను తన సందేశంగా చేసుకున్నాడు. ఎందుకంటే సిలువ మన రక్షణకు పునాది అని గ్రహించాడు. హల్లెలూయా. Paul made the cross his message because it is the foundation of salvation. మన రక్షణకు పునాది. కాబట్టి సిలువ లేకుండా క్షమాపణ లేదు, కృప లేదు, విజయము లేదు. సిలువ లేకుండా క్షమాపణ లేదు, కృప లేదు, విజయము లేదు. పరలోక ప్రార్థన అందరం చేస్తాం కదా, మా పట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఒరే బాబు, నేను పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాను, భూమి మీద జీవిస్తున్నాను మీకోసము. ఏమండి, దొంగల ఎదుట బరబ్బన్న దొంగలతో సిలువ వేయబడుతున్నాను, మీకోసము జడ్జి ముందు నిలబడుతున్నాను, న్యాయ తీర్పుకి వెళ్తున్నాను, మీకోసము నేను ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాను, మీకోసము తలలో ముళ్ళ కిరణం ధరించుకున్నాను, మీకోసము కొరదెబ్బలు తింటూ ఉన్నాను, మీకోసము చేతులు కాళ్ళలో ప్రక్కలో బల్లెబ్బ పోటు తీసుకుంటున్నాను. అంతగా నేను మిమ్మల్ని క్షమిస్తుంటే మీరేం చేస్తున్నారు? హృదయంలో ఇంతింత బండ్లు పెట్టుకున్నారు. నేను క్షమించను. వాళ్ళు పిలిచావా? నన్ను పిలవద్దు. వాళ్ళు వచ్చారా? నేను రాను. ఇదే కదా మానవ స్వభావం, ఇదే కదా మానవ నైజం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇస్కరియోతు యూద యేసుని నమ్ముకుంటాడని తెలుసు కూడా యేసు అతనితో భోజనం చేస్తూ ఉన్నాడు. అతను కూర్చున్నాడు. అతనికి ఇంకా ఏ పదవి ఇచ్చాడు? ట్రెజరర్ పదవి. ధనం ఆయన దగ్గరే ఉంటుంది. డబ్బు లెక్కలన్నీ ఆయన చూస్తాడు. డబ్బులు ఆయన బ్యాంకులో వేస్తాడు, ఆయన జోబులు ఆయన సంచిలో ఉంటాయి. ఏమంటే దొంగ అని తెలుసు, మోసగాడని తెలుసు. నువ్వు ఈరోజున ఎట్లా ఉన్నావు? నీ పాపాన్ని విడిచిపెట్టావా? నీ మోసాన్ని విడిచిపెట్టావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిలువ లేకుండా క్షమాపణ లేదు, సిలువ లేకుండా క్షమాపణ లేదు. కాబట్టి మనం అంటూ ఉంటాం, పరలోక ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం ప్రతిరోజు. ఏమండి, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము. ఏమండి, మరి క్షమించావా? అందరినీ క్షమించావా? క్షమించడం అంటే ప్రేమించడం, ప్రేమించడం అంటే సంభాషించడం అంటే కలిసి భోంచేయటం, కలిసి సంచారం చేయటం. కాబట్టి యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చింది క్షమాపణ ప్రకటించడానికి. సిలువ లేకుండా క్షమాపణ లేదు, సిలువ లేకుండా కృప లేదు, సిలువ లేకుండా విజయము లేదు. సిలువ వద్ద ఎట్ ద క్రాస్ మన పాపాలకు పరిహారం చెల్లించబడింది. సాతాను ఓడిపోయాడు. విభజన తెర చెనిగిపోయింది. హల్లెలూయా. విభజన తెర అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ ప్రధాన యాజకులు ఉంటారు, వెనక మీరుంటారు. దేవుని నేరుగా మీరు కలుసుకోరు, దేవుని నేరుగా కలుసుకోకూడదు పాత నిబంధన ప్రకారం. మీరందరూ సాధారణమైన ప్రజలు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది సిలువ అంటే? ఏమంటే సిలువ ఏం చేస్తుందంటే విభజన తెరను చిరిపివేస్తుంది. ద కర్టన్ ఆఫ్ సపరేషన్ వాజ్ టర్న్. జత గమనించండి, మనల్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెర చినిగిపోయింది. హల్లెలూయా. క్షమాపణ. ప్రతిరోజు ప్రతి విశ్వాసి ప్రతిరోజు సిలువైపు తిరిగి రావాలి. అపరాధ భావంతో కాదండోయ్, కృతజ్ఞతతో. ఎవ్రీ బిలీవర్ మస్ట్ రిటర్న్ డైలీ టు ద క్రాస్, నాట్ ఇన్ గిల్టీ బట్ ఇన్ గ్రాటిట్యూడ్. మూడోది మనం చూసాం ఉదయకాలంలో ఏంటంటే, సిలువ మనకు ఓర్పును బోధిస్తుంది. సిలువలో నెంబర్ 1 దేవుని ప్రేమ వెల్లడిపరచబడ్డది.
సిలువ మన విశ్వాసానికి కేంద్రము. సిలువలో మూడోది మనం ఏం చూసాము అంటే ఓర్పు. ఏంటంట? ఓర్పు చాలా ప్రాముఖ్యం. ఓర్పు ఉండాలి మనకు. సేవ చేయాలనుకునే వారికి, విశ్వాస జీవితంలో ప్రయాణం చేసే వాళ్ళకి, దేవునితో నడవాలి అంటే ఓర్పు ఉండాలి. ఓర్పు లేని జీవితాలలో, ఓర్పు లేని కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు. సిలువ మనకేం చూపిస్తుందంటే ఓర్పు చూపిస్తుంది. అందుకే భక్తుడైన పౌలు యేసు గురించి రాస్తూ ఉన్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏం కావాలంట? ఓపిక కావాలి పరిగెత్తడానికి. జమీమా మనం చూస్తూ ఉన్నాం, ఐసీసీ వరల్డ్ కప్లో సాధించింది. ఆమె చెప్తుంది, నిర్గమకాండము 14:14 ద లార్డ్ ఫైట్ ఫర్ మీ. ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. అమ్మా నువ్వు ఎలా సాధించా విజయం అంటే, జీసస్, బికాజ్ ఆఫ్ జీసస్ ఐ వోన్ దిస్ క్రికెట్ ఫైనల్. ఏమన్నా చెప్తుంది, ఈ యొక్క క్రికెట్లో నా విజయానికి కారణం ఎవరంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా క్రికెట్ ఆడేదంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు క్రికెట్ ఆడేది. వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ నువ్వు బాగా చదువుకుంది, ఎక్కడ డుమ్మా కొట్టేది కాదు. చక్కగా తన జీవితం, తన భవిష్యత్ అంతా కూడా చదువుకుంటూ క్రికెట్ మీద ధ్యాస పెడుతూ చిన్నప్పటి నుంచి ఎప్పుడో 10 years అప్పుడంట మరి ఆ టెండూల్కర్ గారు ఆ ఊర్లో వస్తూ ఉన్నాడు, ఊరేగింపుతో వస్తున్నాడు. కింద మనం వెళ్ళటానికి కూడా కాలేదు, అంత జనం అంట. వాళ్ళని చూస్తూ ఆయన చూస్తూ ఒకరోజు ప్రభువా నేను కూడా ఇలా వచ్చును గాక అనుకుందంట. ఆమె అలాగ కష్టపడుతూ ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఏడుస్తూ ఉన్నది. ఏం చెప్తుందంటే ఆమె సాక్ష్యము, ఏడుస్తూ నేను గెలిచానంటే నేను బలహీనరాను, ఐఎమ్ ఏ వీకర్ ఉమెన్, నేను బలహీనరాలను, కేవలము నేను ఈ యొక్క విజయాన్ని సాధించానంటే ఓపికతో యేసు ఎదురు కనిపెట్టాను. హల్లెలూయా. ఓపికతో యేసు ఎదురు కనిపెట్టాను, నేను ప్రయాసపడ్డాను, ముందుకు వెళ్ళాను, కాబట్టి ఈరోజు నేను గెలిచాను. హల్లెలూయా. సిలువలో విజయం. At the cross we have victory. సిలువలో విజయం ఎప్పుడు వేసినా ఓపిక. మనము దాని మీద ధ్యాస ఉంచాలి, మన భవిష్యత్తు మీద ధ్యాస ఉంచాలి, మన పరిచర్య మీద ధ్యాస ఉంచాలి. ఏమంటే దేవుడు మనం పిలిచిన పిలుపు మీద ధ్యాస ఉంచాలి, మన చదువుల మీద ధ్యాస ఉంచాలి. ఏం చేస్తున్నామో దానిని మనము ఉద్దేశపూర్వకంగా చేయాలి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాక్యం మూడో విషయం మనం చూస్తున్నాం, సిలువ మనకు ఓర్పును బోధిస్తూ ఉన్నది. ఇది గమనించండి. మనం పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు సిలువ మనకు ఏం గుర్తు చేస్తుందంటే, వెన్ వి ఫేస్ ట్రయల్స్ ద క్రాస్ రిమైండ్స్ us. మనం పొందుతున్న బాధకు ఉద్దేశం ఉంది. సఫరింగ్ హ్యాస్ పర్పస్. మనం వెళుతున్న బాధ, మనం అనుభవిస్తున్న బాధకు ఉద్దేశం ఉన్నది. ఏమండి, విజయం విధేయతను అనుసరిస్తుంది. విక్టరీ ఫాలోస్ ఒబీడియన్స్. అంటే లోబడటం, విధేయత, తగ్గింపు. ఈ రోజున విధేయత లేదు, తగ్గింపు లేదు. ఏమండి, పాస్టర్ గారు లేరనుకోండి, పాస్టర్ గారు ఉంటుంది అక్కడ. ఏం చెప్పుదామా, అయ్యా నువ్వు పలానా చేయయ్యా, అమ్మ నువ్వు పలానా చేయని చెప్పి ఏం చేస్తాం మనం, నేను చేయను అంటాం. అంటే పాస్టర్ గారు మనం ఎంత గౌరవిస్తున్నామో, పాస్టర్ గారు లేనప్పుడు, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆ మాట అంతే విధంగా తీసుకోవాలి. జాగ్రత్త గమనించు. ఒబీడియన్స్, విధేయత. దేవుడు మన విధేయతను చూస్తాడు. మనం ఎంతగా విధేయులం అవుతామో, ఎంతగా లోబడతామో, ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంతగా మన జీవితంలో విజయాన్ని చూస్తాం, జయాన్ని చూస్తాం. ఎందుకు మనం ప్రతి దేనిలో కూడా సక్సెస్ కాలేకపోతున్నాము అంటే నో ఒబీడియన్స్, లోబడటం లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చింది, లోబడని ప్రజలారా మీకు శ్రమ. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు, లోబడని ప్రజలు, లోబడని వారలారా మీకు శ్రమ. సో విక్టరీ ఫాలోస్ ఒబీడియన్స్. విధేయత. దేవుని నేను లోబడ్డాను. నా 15వ ఏట ఇప్పటికీ ఆయన నన్ను చేయి విడవల. నన్ను ఎంతోమంది చేయి విడిచారు, అయ్యా మీకు తోడుంటామని చెప్పారు, వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారు. కానీ దేవుడు ఎప్పుడు హ్యాండ్ ఇవ్వాల. ఏమండి, ఈరోజు కూడా ఆయన తన కృపగల హస్తాలతో పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాం. బరా కారు నడుపుకుంటూ యాకోబోల ఇంటికి వెళ్ళాం. స్నాక్స్ తిన్నాం 3 గంటలకి. అక్కడి నుంచి బయలుదేరి మార్చాల వెళ్ళాం. లెప్రసీ కాలనీకి వెళ్ళాం. లెప్రసీ కాలనీ 5 నుంచి 6 గంటలప్పుడు వారికి ఆ ధాన్యము, బియ్యము, ఆ సరుకులు పంచాం. మళ్ళీ అక్కడి నుంచి బరాబర్ 6 గంటలకు బయలుదేరి 7:30కి రావులాపురం వెళ్ళాం. 8 గంటలకు ఆడ ప్రార్థన పెట్టాం. రాత్రి 10 గంటలకి డిన్నర్ చేసాం. ఏమన్నా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ పొద్దున్న 7 గంటలకు 6:30 లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ రెడీ రావులాపురం నుంచి
మర్రివేములు వెళ్ళాం. మర్రివేములు అక్కడ 9 నుంచి 11 గంటల వరకు ప్రార్థన చేసుకున్నాం. 11 గంటల కంటే మళ్ళీ బీర్నేనిపల్లి వెళ్ళాం. బీర్నేనిపల్లిలో అక్కడ ప్రార్థన చేసుకున్నాం 11 నుంచి 2 గంటల వరకు. మీరు పాల్గొన్నారు కదా, అందరూ రైలు చూశారు కదా, అక్కడ పాల్గొన్నాం. అక్కడ అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని మరలా 3:30 బయలుదేరాం. బరాబర్ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఇదిగో ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. జాగ్రత్త గమనించండి, ఎక్కడ సిలువ ఏం చేస్తుందంటే మనల్ని పరీక్షిస్తుంది, మన జీవితానికి విజయాన్ని ఇస్తుంది. ఎప్పుడు తెలిసినా మనము లోబడ్డప్పుడు. లోబడుతున్నావా దేవునికి? ఆదివారం ప్రభుది, ఆదివారం ప్రభు దినం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? సంఘానికి వస్తున్నావా? సంఘంలో ఉంటున్నావా? బల్లాలో పాలుపుచ్చుకున్నావా? తీర్మానం తీసుకున్నావా? బల్లాలకు వెళ్ళి నేను ఇక ఇది మొదలుకొని ఎటువంటి పాపము చెయ్యను, నేను ప్రత్యేకించబడతాను. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువబడ్డాను, ఇకను నేను కాదు జీవించి నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఇఫ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ, యూ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్. Of course, even you do the wrong, you come and confess immediately. He will change. The cross changes our lives. సిలువ ఏం చేస్తుందంటే మన బ్రతుకులను మార్చేస్తుంది, మన గుణాన్ని మార్చేస్తుంది, మన స్వభావాన్ని మార్చేస్తుంది. దేవుని పిల్లలు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది. 3 మనం చూస్తున్నాం, మనం పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మన బాధకు ఉద్దేశం ఉంటుంది, విజయం విధేయతను అనుసరిస్తుంది. 3వది, గాడ్ టర్న్స్ పెయిన్ ఇంటు ద గ్లోరీ. దేవుడు బాధను మహిమగా మారుస్తాడు. హల్లెలూయా. God turns pain into glory. నువ్వు పొందుతున్న బాధను దేవుడు మహిమగా మారుస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా మనం సిలువ వైపు చూస్తే మన జీవితం, మనం ప్రయాణం కొనసాగించినప్పుడు మనం సిలువ వైపు చూడం. పేతురు తన వైపు చూశాడు, ఆ సముద్రంలో మునిగిపోసాగాడు. ఏమండి, లోతు భార్య లోకం వైపు చూసింది, ఉప్పుగా మారిపోతుంది. ఏమండి, జాగ్రత్త గమనించండి. ఏమండి, యోనా తన వైపు చూసుకున్నాడు, తనలో స్వార్థం పెట్టుకున్నాడు, సముద్రంలో చేప గర్భములో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీలో ఏ పాపం ఉన్నది? ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు? నేను మారను, నేను ఇంతే ఉంటానంటే యేసయ్య కూడా ఏమండు, అమ్మ అంతే ఉండమ్మా, అయ్యా అంతే ఉండయ్యా అని చెప్తాడు. దేవుని వాక్యము సిలువ సందేశం ఉన్నది దేనికంటే నన్ను మార్చడానికి, మనల్ని మార్చడానికి. కాబట్టి దేవుడు బాధను మహిమగా మారుస్తాడు. జీవితం నీకు భారంగా అనిపించినప్పుడు సిలువ వైపు చూడండి, అది మీకు భరించడానికి బలాన్ని ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. లుక్ అన్ టు ద క్రాస్. వెన్ లైఫ్ ఫీల్స్ హెవీ, ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్. 4వది, 3 మాత్రమే పొద్దున మాట్లాడా, అప్పటికే 1:30 అయిపోయింది. ఆ 2 దాచిపెట్టాం మీకోసం. ఇప్పుడు ఆ 2 చూసే వారి కోసం, మీకోసం. సిలువ పరివర్తన తెస్తుంది. ద క్రాస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తన. జత గమనించండి, ద క్రాస్ డజంట్ జస్ట్ సేవ్ us, ఇట్ చేంజెస్ us. సిలువంట మనల్ని రక్షించడమే కాదు, కానీ అదేం చేస్తుందంటే మనలను మారుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఏమంటే, దేవునికి నువ్వు లోబడుతున్నావా? దేవుడికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను తనలాగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరిలాగా? యేసయ్యలాగా. పౌలు అంటున్నాడు గలతీ పత్రిక 2:20 ఇకను నేను కాదు జీవించేది నాలో, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రైస్ట్ లీవ్స్ ఇన్ మీ. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నీలో జీవిస్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడవు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడవు, నీ గొంతు ఎక్కడికితే ఊరు మొత్తం వినబడదావు, అన్యాయమైన మాటలు మాట్లాడవు, సూటిబడి మాటలు మాట్లాడవు. ఏమంటే చాలా ప్రాముఖ్యం. ఇదే చెప్పింది 90వ సంవత్సరంలో, ఇదే చెప్పింది 2000 సంవత్సరంలో, ఇదే చెప్పింది 2020వ సంవత్సరంలో, ఇదే చెప్తున్నాను 2025వ సంవత్సరంలో, ఇదే 2030లో కూడా, ఇదే 2035లో కూడా ఇదే బోధ. ఇక వేరే బోధ లేదు. కారణం ఏమిటంటే నా బ్రతుకు మారాలి, నీ బ్రతుకు మారాలి. నీ స్వరము పరలోకంలో వినపడాలి, భూమి మీద వినపడకూడదు. భూమి మీద వినపడదంటే నువ్వు ఆత్మీయుడు కాదు, ఆత్మీయురాలు కాదు. భూమి మీద వినపడదంటే నువ్వు ఆత్మీయుడు కాదు, ఆత్మీయురాలు కాదు. ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, సిలువ మనల్ని రక్షించడమే కాదు, అది మనల్ని మారుస్తుంది. ద క్రాస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. రూపాంతర అనుభవము. ఏదో గొంగలి పురుగు ఉంది, ఒకనొకప్పుడు మట్టి పురుగు. మట్టి తింటుంది, మట్టిలో ఉంటుంది, చెక్కలో ఉంటుంది, చెక్క తింటుంది. అది గూడు కట్టింది.
ఎప్పుడైతే గూడు కడుతుందో ఏమండి చిన్నగా బూజులాగా గూడు కట్టేస్తుంది, అది తన రూపాన్ని వదిలేస్తుంది. గొంగళి పురుగు కాస్త ఏమైపోతుంది తెలిసిన సీతాకోక చిలుకలా మారిపోతుంది. ఇది ట్రాన్స్ఫార్మ్స్, పరివర్తన వచ్చేస్తుంది. ఎప్పుడైతే సీతాకోక చిలుకలా మారిపోతుందో ఏమైందో తెలుసా, అప్పటి నుంచి మకరందాన్ని మాత్రమే భుజిస్తుంది. అది ఏం భుజిస్తుందంట? మకరందం, శ్రేష్టమైన తేనెను తింటుంది అది. ఇక మళ్ళీ మట్టిలోకి వెళ్ళదు, మట్టి తినదు. అందుకే దేవుడు బైబిల్లో చెప్పాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లో, కడగబడిన పంది బురదలో దొరికినట్లో. ఉందా నీ జీవితం? ఉందా నీ మాటలు? ఉందా నీ ప్రవర్తన? ఈ రాత్రి సిలువ దగ్గరికి రా, సిలువ నేను మార్చేస్తుంది. ద క్రాస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సిలువ ఏం చేస్తుందంటే మనల్ని మారుస్తుంది. మనల్ని రక్షించడమే కాకుండా మనల్ని మారుస్తుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తు కూడా సిలువబడున్నాను, అయినప్పటికీ నేను జీవిస్తున్నాను, అయినప్పటికీ నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దెలెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివిత్ ఇన్ మీ. మనం సిలువను చూసినప్పుడు మన గర్వం చనిపోతుంది, మన పాత జీవితం ముగిస్తుంది, మరియు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ వి లుక్ ఎట్ ద క్రాస్, అవర్ ప్రైడ్ డైస్, అవర్ ఓల్డ్ లైఫ్ ఎండ్స్ అండ్ న్యూ లైఫ్ స్టార్ట్స్, బిగిన్స్. ఏంటంట, మనం సిలువను చూసినప్పుడు మన గర్వం చనిపోతుంది. ఇప్పటికీ చాలామంది ఏమండి ఇప్పటికీ చాలామంది గర్వంలో ఉంటూ ఉన్నాం. గర్వం చనిపోవాలి. నేను తగ్గేది ఏంటంట, నేను ఎందుకు తగ్గాలా? అదా నువ్వు నేర్చుకుంది సిలువ సందేశంలో, అదా నువ్వు దేవుని వాక్యంలో. ఇంతకాలం నీ భక్తి నీకు ఏం నేర్పింది? ఇంతకాలం నీ భక్తిలో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇంతకాలం నీ భక్తి నేను ఎటు నడిపిస్తూ ఉన్నది? ప్రశ్నించుకోవాలి ఈ రోజున. నీ భక్తి నీ జీవితాన్ని మార్చిందా అంటే నీలో నిజమైన భక్తి లేదని అర్థం. నీలో నిజమైన భక్తి లేదని అర్థం. నిజమైన భక్తి నిన్ను మార్చేస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది. ఏదో పుట్టాం కదా, ప్రార్థనకి వెళ్ళాలి కదా, సంఘంలో సభ్యత్వం ఉంది కదా అని వెళ్తున్నావేమో. ఇది నిన్ను పరలోకం తీసుకుపోదు. నువ్వు పరలోకం పోవాలంటే నీ లోపల జీవితం, హృదయంలో జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి. బయట లోపల ఆ యొక్క పౌలు లోపల మారిపోయాడు. పౌలు అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్, నేను పాపులలో ప్రధాన పాపిని అంటాడు. మళ్ళీ అంటాడు, పూర్వము నేను దూషకుడను. దూషకుడు అంటే దూషిస్తాడు. దూషించడం అంటే ఎలా పడితే అలా మాటలు, నోట్లో నుంచి బంగారపు మాటలు వస్తాయి. ఆ బంగారపు మాటలు అసలు వినలేం. చెవులో సీసం పోసినట్టే ఉంటుంది. చెవులో సీసం పోసిన బంగారపు మాటలు వినలేం. నేను పూర్వము దూషకుడను. ఏంటంటే దూషిస్తాడంట. నోటికి ఏ మాట వస్తుందో అర్థం కాదు. ఆ పరిస్థితిలో ఉంటూ నువ్వు పాటలు పాడుతున్నావా? ఆ పరిస్థితిలో ఉంటూ ప్రార్థన చేస్తున్నావా? ఆ పరిస్థితిలో ఉంటూ భక్తిపరు వాళ్ళని భక్తిపరుడు అనుకుంటున్నావా? అది నాకు కూడా వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఇన్క్లూడ్స్ మై సెల్ఫ్. అలా ఉంటే నువ్వు రక్షించబడినట్లు కాదు. అలా ఉంటే నువ్వు ఆత్మీయురాలు కావు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మన గర్వం చనిపోతుంది, మన పాత జీవితం ముగిస్తుంది. యువర్ ఓల్డ్ లైఫ్ ఎండ్స్ నౌ. నీ పాత జీవితం ముగిసిందా? నీ భర్త, నీ కుటుంబంలో సభ్యులు నేను కష్టపెడుతున్నా, బాధపడుతున్నారు. ఏం చేయలేసినా నువ్వు కన్నీరు గార్చాలి, ఏడవాలే కానీ రా చూసుకుందాం అని చెప్పేసి జబ్బలు సరచకూడదు, చేతులు మడవకూడదు. అంటే నీళ్ళు ఇంకా పాత మనుషుడు బ్రతికే ఉన్నాడు. ప్రభువా నువ్వు అలా కూర్చో, నా సింహాసనం లేనో కూర్చుంటా, కేవలం ప్రార్థనకి వెళ్ళినప్పుడు నువ్వు రా, అప్పుడు నేను భక్తిపరుడిగా జేమ్స్ గారిలాగా తెల్ల బట్టలు వేసుకుంటా, మంచిగా పరిశుద్ధుడు కనబడతాను, మళ్ళీ బయట పిల్లలు మళ్ళీ బట్టలు మార్చేస్తాను, మళ్ళీ మాటలు మార్చేస్తాను, మళ్ళీ జీవితం మార్చేస్తాను. నో, అలా జరగడానికి వీల్లేదు. పౌలు అన్నాడు, పూర్వం నేను దూషకుడను, హింసకుడను, సంఘాన్ని హింసించాను, కుటుంబాన్ని హింసించాను, అందరినీ హింసించాను. ఇప్పుడు నేను మారిపోయాను.
ఇప్పుడు నాలో జీవించేది ఎవరో తెలుసా? నేను కాదండి, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. క్రీస్తు జీవిస్తే ఏముందో తెలుసా? ఒకనొక సమయంలో ఇలాగ బోధ చేస్తా ఉన్నాడు. ఊరు వారందరూ వచ్చారు. పౌలా ఎవడు కొత్తగా వచ్చాడు, కొత్త బోధ చెప్తున్నాడు. యేసు ప్రభు అంట సిలువ పడ్డాడంట, ఇదిగో ఆయన తప్ప రక్షకుడు లేడంట అని చెప్పేసి ఊరంతా మీదకి వచ్చాడు, చంపాలని వచ్చాడు. అప్పుడు సంఘం ఏం చేసిందంటే, ఇదిగో పెద్ద బొట్టు ఉంది, మనం బియ్యం కడుక్కున్న బొట్టు ఉంటుంది కదా, పెళ్ళప్పుడు ఫంక్షన్ అప్పుడు ఆ బొట్టలో కూర్చోబెడతారు. ఈయన పెద్ద పాస్టర్ గారు, బిషప్పులకు మించిన పాస్టర్ గారు, బిషప్పులకు మించిన దైవ సేవకు, రెవరెండ్లకు మించిన దైవజనుడు ఈ భక్తులైన పౌలు. ఆయన గంపలో పెట్టి గంప ఎత్తుకొని ఊరు బయటికి వెళ్తా ఉన్నారు. పట్నం బయటికి వెళ్తున్నారు. పట్నం బయటికి వెళ్ళిపోయి గంపలోంచి దింపేసేసి లారీ ఎక్కిచ్చేసి ఆయా క్షేమంగా మీ ఊరు పండాయని పంపిస్తున్నాడు. ఎవరైనా ఎట్లా వెళ్తున్నాడు? ఒకప్పుడు పూర్వము దూషకుడు, హింసకుడు, ఇప్పుడేమైపోయాడు? పెద్ద బోధకుడు. ఏమండి, ఎన్నో శ్రమలు పొందినటువంటి దేవుని బిడ్డ పౌలు గంపలో ఎత్తబడి కొనిపోబడుతున్నాడు. ఆలోచన చేయండి ఈరోజు, ఆలోచించండి. రోజున జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, హృదయం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. కానీ మనం మాత్రము నేను మారను, నా సింహాసనములో నేనే కూర్చోవాలి. మన హృదయం అనే సింహాసనం ఎవరు కూర్చున్నారు? మీ హృదయం అనే సింహాసనం ఎవరు కూర్చున్నారు? ప్రభువు నాడా? ప్రభు అంటే మీరు మారిపోతారు. ఆయన ముఖం మీద బొమ్మ వేశారు, తుడుచుకున్నాడు. అందరూ వచ్చారు. మీలో యేసుప్రభు ఎవరు అంటే పేతురు కోపం వచ్చింది. కోపం వచ్చి కత్తి తీసుకొని సపక్కన చెవి నరికేశాడు. ఈ కత్తి కాదులే, భయపడు మాకు. చెవి నరికేశాడు. ఏసై అన్నాడు పౌలా, సౌలా, పేతురా, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తిన పోతాడు అని చెవంటి చేసి ఏమండి అతను పంపించేస్తున్నాడు. ఏమన్నా జాగ్రత్త గమనించండి. యేసయ్య మారిపోయాడు, జీవితం మారిపోవాలని చెప్తున్నాడు, మన బ్రతుకులు మారిపోవాలని చెప్తున్నాడు. ఏమన్నా వింటున్నా మీరు, చూస్తున్నా మీరు చెప్పగలరా? ఇక నేను నా జీవితాన్ని నేను యేసయ్యబడి సిలువబడతాను, ఇక నాలో జీవించిన నేను కాదు క్రీస్తు జీవిస్తాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఏమండి కొంతమంది ఏం చేస్తారంటే, మాలాగా పూర్వంలో ఏం చేస్తారంటే, భార్య భర్తలు గొడవ ఆడుకుంటుంటే పెద్దగా టీవీ సౌండ్ పెడతారు, మంచిగా పాటలు వస్తుంటాయి. ఏసయ్యా కనికర పూర్ణుడా, లోపల బాక్సింగ్ జరుగుతుంది, జరుగుతుంది. బయట మాత్రం అరే వీళ్ళంత భక్తి పరులు రా, భలే వస్తుందిరా పాట, మంచి పాట వస్తుందిరా, అబ్బా ఎంత బాగుంది అనుకుంటా. కానీ లోపల ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది, వార్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త గమనించండి. జీవితం, హృదయం, ప్రవర్తన మారిపోవాలి. పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, ఇప్పుడేమవుతున్నాడని గంపలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. యేసయ్య మీద ఊస్తున్నారు, తుఫాను ఊస్తున్నారు, ఆయన తుడుచుకున్నారు, పిడిగుద్దులు కూతున్నారు, ఆయన తల ముళ్ళ కిరణం పెడుతున్నారు, 39 కొరదములు కొడుతున్నారు మౌనముగా. సిలువ ఏం చేస్తుంది అంటే, మన జీవితంలో ద క్రాస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సిలువ మన జీవితంలో పరివర్తన తెస్తుంది. చెప్పండి, పరివర్తన. నేను మార్పు చెందుతాను, నేను క్రీస్తు స్వరూపంలోనికి మారుతాను. అందుకే భక్తుడైన పౌలు, నేను క్రీస్తు కూడా సిలువబడ్డాను, అయినప్పటికీ క్రీస్తు కూడా సిలువబడ్డాను, ఇకను జీవించబడ్డాను నేను కాను, క్రీస్తు నా యందు జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి గలతీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువను మనం చూసినప్పుడు మనలో ఉన్న గర్వం చనిపోవాలి, మన పాత జీవితం ముగియాలి, కొత్త జీవితం ప్రారంభం కావాలి. సిలువ వైపు చూడటం అంటే ప్రభువుకి లొంగిపోవటం. లుకింగ్ అట్ ద క్రాస్ మీన్స్ సరెండర్. చెప్పండి, సరెండర్. లుకింగ్ అట్ ద క్రాస్ మీన్స్ సరెండర్. చెప్పండి, సరెండర్. లొంగిపోవటం, దేవునికి సమర్పణ కలిగి ఉండటం. ఇక నా జీవితం మీద ప్రభుదే అధికారం, ఇక నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పవిత్రంగా జీవిస్తాను, ఇంతవరకు జీవించిన జీవితం చాలు, ఇక నేను ఏ పాపము చేయను, ఏ మోసము చేయను, ఏమంటే ఎటువంటి తప్పిదము చేయను, నేను పవిత్రంగా సిలువ వైపు చూడటం అంటే దేవునికి లోబడటం, లొంగిపోవటం. క్రీస్తు తన జీవితాన్ని మీ ద్వారా జీవించనీయటం. అర్థమవుతుందా? లుకింగ్ అట్ ద క్రాస్ మీన్స్ సరెండర్, లెట్టింగ్ క్రైస్ట్ his life, letting Christ live his life through you. క్రీస్తు తన జీవితాన్ని మీ ద్వారా జీవించనివ్వటం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ గౌరవించారు. పాపాత్మురాలను స్త్రీని పట్టుకొచ్చి మోషే ధర్మశాస్త్రం రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చెప్తుంది. నువ్వేం చెప్తావు యేసయ్య అన్నప్పుడు? రాళ్ళేసి కొట్టండి అనలేదు ఆయన.
కింద కూర్చొని ఏవో రాస్తున్నాడంట. వచ్చి చూసారు, ఒరే నేను మొన్న ఇంటి దొంగతనం చేశాను కదా, ఇది నా పేరు రాత్రైనా అని పారిపోతున్నాడు. ఒరే మొన్న నేను చెప్పాను కదా, అరే మొన్న చేశాను కదా, నా గురించి రాసిన ఏదైనా పారిపోతూ ఉన్నాడు. ఎవరిని ఏమంటలేసయ్యా, నీ జీవితం చూపిస్తున్నాడు, నీ బ్రతుకు చూపిస్తుంది, సిలువ నీ బ్రతుకు చూపిస్తుంది. ఎక్కడైనా మారతావా? నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంట కదా, మీరే చెప్తున్నారు సామెత. పిల్లి కళ్ళు మూసుకొని తాగుతున్నట్టుగా, నన్ను ఎవరు చూడలేదుగా, నా గురించి ఎవరు తెలియదుగా, నేను పరిశుద్ధురాలు కదా, నేను మంచిదాను కదా అనుకుంటున్నావు. కుదరదు. దేవుని దగ్గర సిలువలో మన రహస్య పాపాలన్నీ బయటపడతాయి. పాస్టర్ గారు చూడవచ్చు, కుటుంబం చూడవచ్చు, తల్లిదండ్రులు చూడకపోవచ్చు. సిలువ దగ్గర నీ రహస్య జీవితం బయటపడుతుంది. తప్పించుకోలేం, ఎవరిని తప్పించుకోలేం. ఎందుకు ఈ బాధ? అదే సమస్య ఏమిటంటే పాపమే. కాబట్టి సిలువ వైపు చూడటం అంటే దేవునికి లోబడటం. కాబట్టి 4వది, సిలువ మన జీవితంలో పరివర్తన తెస్తుంది. ద క్రాస్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. నెంబర్ 5, 5వది, సిలువ విజయం మరియు మహిమను సూచిస్తుంది. ద క్రాస్ పాయింట్స్ టు విక్టరీ అండ్ గ్లోరీ. సిలువ విజయము మరియు మహిమను చూపిస్తుంది. మన జీవితంలో మనం దేన్ని జయించలేం ఒక్క సిలువ ద్వారా తప్ప. ఆమేన్. ఎందుకంటే యేసయ్య సిలువ ద్వారా మనకి విజయాన్ని ఇచ్చాడు, సిలువ ద్వారా మనకి పునరుద్ధానాన్ని ఇచ్చాడు, సిలువ ద్వారా మనం ప్రతిదాన్ని జయించవచ్చు. ఎందుకంటే యేసయ్య సిలువలో తను మరణాన్ని జయించాడు. సిలువ మరణమే పునరుద్ధాన బలం. వాక్యం సెలవిస్తుంది. ఏమన్నా, జీసస్ డిడెంట్ స్టే ఆన్ ద క్రాస్, హీ రోజ్ ఫ్రమ్ ద గ్రేవ్. యేసయ్య సిలువపై అలాగా ఉండిపోలేదు. ఉన్నాడా? లేడు. సిలువను ఆయన సమాధిని గెలిచి లేచాడు. ద క్రాస్ లెడ్ టు ద క్రౌన్. సిలువ ఏం చేస్తుందంటే కిరీటానికి దారి తీస్తుంది, కిరీటానికి దారి చూపుతుంది సిలువ. కాబట్టి సిలువ చూడటం అంటే కిరీటం ధరించటమే. ఇప్పుడు యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున మనం చూస్తుంటే అప్పుడప్పుడు చక్కగా కిరీటం ధరించి ఆయన కూర్చొని ఉంటాడు. సిలువ కిరీటానికి దారి చూపుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసికి అదే వాగ్దానము ఉంది. ఇప్పుడు బాధ, తర్వాత మహిమ. ఫర్ ఎవ్రీ బిలీవర్ ద సేమ్ ప్రామిస్ హోల్డ్స్. సఫరింగ్ నౌ, గ్లోరీ లేటర్. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు బాధ, శ్రమ, తర్వాత మహిమ. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి చాప్టర్ 2 verse 12. 2 తిమోతి చాప్టర్ 2 verse 12. సహించిన వారమైతే, ఇలా చెప్పనివ్వండి, మనము బాధపడితే ఆయనతో కూడా రాజ్యము చేస్తాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో దేవుడు ఎప్పుడు బాధను అనుమతిస్తామంటాడు. ఆ బాధ, ఈ బాధ, ఏదో ఒక బాధ, దాన్ని బట్టి నేను ఆయన పాదాలు పట్టుకుంటా. ప్రభువా, నాకు దిక్కువరయ్యా, నువ్వే కదా. ఇదిగో పలానా పరిస్థితి, పలానా ఇది ఎవరు చేస్తారయ్యా, నువ్వే కదా. జాగ్రత్తగా గమనించండి. బాధ అంట ఆయనతో కూడా రాజ్యం చేయడానికి దారి చూపుతుంది. రాజ్య పరిపాలనలో ఆయనతో ఉండాలనుకుంటావా? బాధను అనుమతించు ప్రభువా. ఆ బాధ గుండెగా సంతోషంగా వెళ్ళడానికి సహాయం చేయి ప్రభువా. కాబట్టి పౌలు తన జీవితంలో ప్రతి బాధను ఆనందంగా అంగీకరించాడు. 2 తిమోతి, ఇఫ్ హి సఫర్ వి షల్ ఆల్సో రైన్ విత్ హిమ్. మీరు సిలువ వైపు చూసినప్పుడు మరణాన్ని మాత్రమే చూడకండి, పునరుద్ధానం, విజయము మరియు శాశ్వతమైన నిరీక్షణను చూడండి, శాశ్వతమైన ఆశను చూడండి. వెన్ యూ లుక్ అట్ ద క్రాస్, డోంట్ జస్ట్ సీ ద డెత్, సీ రిజరెక్షన్, విక్టరీ అండ్ ఇటర్నల్ హోప్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటర్నల్ హోప్. మనందరికీ నిరీక్షణ, నిత్యత్వంతో కూడిన నిరీక్షణ, మనందరికీ పునరుద్ధానం ఉన్నది, మనందరికీ విక్టరీ, విజయం ఉన్నది. సిలువలో కేవలము యేసయ్య మరణాన్ని మాత్రమే చూడకండి. మనం చేస్తాం కదా, ఇంక క్రిస్మస్ వస్తుంది, వచ్చే నెలలో క్రిస్మస్లో కొత్త బట్టలు కొంటాం, కొత్త పెయింట్లు వేస్తాం, అన్నీ హంగామా చేస్తాం. ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ 40 రోజులు చికెన్ తినం, మటన్ తినం, బాధపడతా ఉంటాం. అయ్యో నా కోసమేగా సిలువలో సాగింది యాత్ర. అప్పుడే వాడతాం 40 రోజులు. ఇంకా తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ప్యాషను, మళ్ళీ సోకు, మళ్ళీ మామూలుగా. సిలువ అనేది మన జీవితానికి పునాది. సిలువ మీద
సిలువ పునరుద్ధానం మీద, సిలువ త్యాగం మీద మన జీవితం కట్టబడింది. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ అబౌట్ ద క్రాస్. కాబట్టి ఇందులో మనం చూసాం, ఈరోజు మనం చూసాం సందేశం మనం చూస్తూ ఏం చూసామంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు సిలువ వైపు తిరిగి రావాలి. అపరాధ భావంతో కాదు, కృతజ్ఞతతో. ఎవ్రీ బిలీవర్ మస్ట్ టర్న్ డైలీ టు ద క్రాస్, నాట్ ఇన్ గిల్టీ బట్ ఇన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో ప్రతి విశ్వాసి ప్రతిరోజు సిలువ వైపు చూడాలి అని చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువ వైపు మీరు చూసినప్పుడు మరణాన్ని మాత్రమే చూడొద్దు. సిలువలో పునరుద్ధానం ఉన్నది, సిలువలో విజయం ఉన్నది, సిలువలో శాశ్వతమైన నిరీక్షణ, ఇటర్నల్ హోప్. కాబట్టి మీ దృష్టిని సిలువపై ఉంచండి. లోకం మిమ్మల్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుంది. బాధ, ఆనందం లేదా గర్వంతో కానీ మీ కళ్ళు యేసు మరియు ఆయన సిలువపై కేంద్రీకరించబడ్డప్పుడు మాత్రమే మీ విజయం మీకు కనబడుతుంది. మీ హృదయం నిరంతరం ఇలా చెప్పనివ్వండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. అయితే మన ప్రభు అయిన యేసు సిలువది తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. మీ హృదయంతో ఇలా చెప్పనివ్వండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నేను మహిమపరుస్తాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. వర్షిప్ యూ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఉదయం, ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు సాయంత్రం మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సిలువని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, అయ్యా, నీ జీవితం మారిపోయిందా? నీ హృదయం మారిపోయిందా? నీ హృదయం అనే సింహాసనం మీద నువ్వే కూర్చున్నావా? నువ్వు కూర్చున్నంత కాలము ఈ సమస్యలన్నీ నీకు చాలా బాధగా, ఇబ్బందిగా అనిపిస్తాయి. ఆ సింహాసనంలో యేసయ్య కూర్చుంటే నీకు ఇక బాధ అనిపించదు. బాధను సంతోషంగా అంగీకరిస్తావు. ఎందుకంటే బాధ అనుభవించేవారు ఆ బాధ అంట దేవుడు మహిమగా మారుస్తాను అని చెప్పాడు. బాధను మహిమగా మారుస్తాడు. ద పెయిన్ విల్ టర్న్ టు గ్లోరీ. కాబట్టి బాధ దేవుడు మహిమగా మారుస్తానని చెప్తూ ఉన్నాడు. నువ్వు బాధను పట్టుకుని ఎంతో దిగులు చెందుతున్నావు, ఎంతో వేదన పడుతున్నావు, ఎంతో అపరాధ భావంతో ఉంటున్నావు. ఈ రోజున ఆలోచన చేయాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పాపాన్ని ఒప్పుకో. యేసయ్య దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా, సిలువ వైపు చూడు. పౌలు అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నాలో జీవిస్తూ ఉంటే నీ గత పాత రోత ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడతావు. జక్కయ్య ఒప్పుకున్నాడు, నేను అన్యాయంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేను అన్యాయంగా సంపాదించాను, ఇదిగో నా పాపం ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని విడిచిపెడుతున్నానని చెప్పాడు జక్కయ్య మారిపోయాడు. యేసయ్య సిలువ నీ హృదయాన్ని మారుస్తుంది. నువ్వు మారావా? మారినట్లు నటిస్తున్నావా? నా కోసం నటించొద్దు, మనుషుల కోసం నటించొద్దు. అలా అయితే నువ్వే సమస్యల్లో ఉంటావు, నువ్వే దుఃఖంలో ఉంటావు, నువ్వే బాధలో ఉంటావు. నీ జీవితాంతం ఇలాగ బాధపడుతూనే ఉంటావు. కాబట్టి సిలువ దగ్గరికి రా, దేవుని కృపను అడుగు, దేవుడు విజయాన్ని ఇస్తాడు. పాపాన్ని విడిచిపెట్టు, దేవునితో సమాధానపడు, మనుషులతో సమాధానపడు. సిలువలో క్షమాపణ, సిలువలో కృప, సిలువలో విజయం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఎవరైతే ఈ రాత్రి కోరికలో పాల్గొన్నారో బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీ బలలో ప్రవేశించబోతూ ఉన్నాం, సహాయం చేయండి. మమ్మను, సంఘమును మీ కృపగల హస్తాలుగా అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బలలో కొనసాగుదాం, ప్రభు బలలో కొనసాగుదాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన